అండ్ పిఎస్లో కంప్లైంట్ కూడా జరిగింది తెలిసిన వాళ్ళతోని. ఈ అబ్బాయి నా ఒకసారి బాగా చూడండి. శంషాబాద్ అండి ఇట్లా కాదు ఇక్కడ రోజు తిరుగుతుంటారు కనిపించిందా అని. అదే కావాలని పోయిండు. కనిపిస్తే ఫోన్ చేస్తాం, నెంబర్ ఉంది. అలా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకో. చాలా మంది డబ్బుల కోసం ఫేక్ మాటలు చెప్తారు. ఏమైనా వచ్చిందా అని అన్అఫీషియల్గా ఏం లేదంటే వీడియో గీడ్ వద్దు, డైరెక్ట్ పిఎస్ పోదాం. అందుకే మనోడు బుక్ చేసుకుంటూ ఏం లేదు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. సో గైస్ మీ అందరికి తెలుసు సోను మిస్ అయ్యింది అని చెప్పేసి. సో వాడి కోసం చేయని ప్రయత్నం లేదు. సో ప్రతి ఏరియా తిరుగుతున్నాం, ప్రతి గల్లీ తిరుగుతున్నాం, అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము వెతుకుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలామంది రెస్పాండ్ అయ్యారు. కానీ అవన్నీ మీరు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇట్లా సోను నాకు అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది అని చెప్పేసి. ఒకరేమో ఫోన్ చేసి అన్న విజయవాడ అంటాడు, ఒకటి ఫోన్ చేసి వైజాగ్ అంటాడు, ఒకటి ఫోన్ చేసి ముంబైలో ఉన్నా అంటుండు, ఒకటి ఫోన్ చేసి ఇక్కడ మంచిర్యాల అంటుండ్రు. అసలు ఎక్కడ ఉన్నా అర్థమవుతలేదు. ఒకటే టైంలో మెసేజ్లు వస్తున్నాయి. ఇన్ని ఇయర్స్లలో సోను గడ్ ఎలా ఎక్కడ ఉంటుందో నాకు అర్థమవుతలేదు. ఒకవేళ మీరు పాస్ట్ టైంలో చూస్తే మెసేజ్ చేయడం కాదు, ప్రెసెంట్ మీకు అది అనిపిస్తే నాకు నిజంగా మెసేజ్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. అండ్ ఇక్కడ మోరో థింగ్ ఏంటంటే మనకి చాలాసార్లు చెప్పినాం అలా కాదురా సోను అని చెప్పేసి, అయినా సరే వాళ్ళు వినలేదు. సో ఒకది పాపం జున్ను కూడా చాలా ఏడుస్తుంది. తను వాళ్ళ అత్తవాళ్ళని కూడా వెళ్ళిందన్నమాట, అక్కడే ఉంది జున్ను కూడా. తనను కూడా మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, రాజును నేను చూసుకుంటా అని చెప్పేసి. అండ్ పిఎస్లో కంప్లైంట్ కూడా జరిగింది తెలిసిన వాళ్ళతోని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ వాళ్ళకి కూడా. చాలామంది నాకు కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో, ఇంకా పిఎస్లో ఎవరైతే ఉంటారో చాలామంది నాకు మెసేజ్ చేసారు ఏమైనా హెల్ప్ కావాలని చెప్పేసి. కావాలి, బట్ పిఎస్ దాకా పోతే ఏంటంటే ఇక్కడ జున్ను వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ఇష్యూ అవుతుంది. సో అందుకే పిఎస్ దాకా పోయి వీడియోస్ అన్నీ ఏం తీయట్లేదు అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా తెలియదు కదా జున్ను వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాల్సింది వీడే. అండ్ ఇక్కడ ఒక దిక్కు వచ్చేసి జున్నుకి ఇంకోసారి ఇంకో వేరే వాళ్ళతో పెళ్లి చేస్తాను కూడా అంటున్నారు. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మేము చాలా తిరిగినాం. ఇప్పుడు ఈ వీడియో కూడా చేయడానికి చాలా ప్లేసెస్లో పెట్టినాం, మణికొండలో, అక్కడ మరిచెట్టు దగ్గర, అక్కడ కూడా అన్ని ప్లేస్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది వాళ్ళ పిక్చర్లో మంచిగా నాకు తెలియదు, ఒక్కొక్క ఏరియా ఫోన్ చేసి నాకు దొరికింది అని చెప్తారు. మనీ కోసం అనుకుంటుంది. అరే తమ్ముడు అలాంటి టైంపాస్ విషయాలు చేయకండి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్ విషయం. ఇంతమంది మీ కెమెరా ముందు నుండి కొట్లాడుతున్న ఒక యూట్యూబర్ గురించి అంటే అసలుకి చిన్న విషయం కాదు. అండ్ ఇంకోటి వీడు కూడా తిరుగుతుండొచ్చాము, ఎందుకంటే నార్మల్ పర్సన్ ఏం కాదు. వీడు కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తుండే, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తాడు, అందులో ఎంతో ఫేమ్ ఉంది. సో మిస్ అయింది అనేది చాలా పెద్ద థింగ్. కానీ మా చేతుల్లో కూడా ఏం లేదు, మా చేతిలో అయినంత వరకు చేస్తున్నాం. నాకు ఎందుకో మా వాళ్ళ మీద డౌట్ ఉంది, ఒకవేళ మా వాళ్ళు ఏమైనా దాచిపెట్టి ఏమైనా చేస్తున్నారా లేకపోతే, ఎందుకంటే ఒక్కడే అయితే బయటికి వెళ్ళలేడు. కనీసం నాకు తెలియదు ఏం చెప్పిండో మీకు తెలిస్తే చెప్పండి, పర్లేదు. సో గైస్ ఆడెక్కడో తెలియట్లేదు నాకు. ఇంకో డౌట్ కూడా ఉంది, ఒకవేళ మా టీమ్ హెల్ప్ తీసుకుని ఆడ బయట ఎక్కువనేమో అని చెప్పేసి. వై బికాస్ ఆఫ్ మన దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిండు అంటే అది నాకు ఎక్కడో కరెక్షన్ కరెక్ట్ కొట్టట్లేదు. మరి ఇళ్ళకి తెలవాలి మామ,
నాకు ఎటు తెలుసు నిజంగా చెప్పు మా పర్లేదు. నేను ఎవ్వడేమనుకో మా జున్ను అంత ఏడుస్తుంది. నేను ఆ మనిషి అంత క్లోజ్ కూడా ఉన్నాను మామ. వాడు తప్పిపోతాడా అన్న, వాడు ఏడికి తప్పిపోడన్న. మనం మిస్సింగ్ అది అని పెద్ద మాట అంటున్నాం కానీ వాడు కూడా మెచ్యూర్ ఉంది మైండ్. వాడు కాకపోతే అందరి మీద కోపంతోనో లేకపోతే జిన్ ఇట్లా కానీ చేస్తుంది. వాడు ఎక్కడ పోవాలా, ఈ శంషాబాద్ దాటి పోవాలి కదా, బస్ ఎక్కాలన్నా ఏం చెక్కాలన్నా బస్ బుక్ చేసుకోవాలన్నా అయితే ఎంత దూరం రా, ఎందుకంటే మన బండి కూడా ఇన్ని ఉంటుంది, మన దాంట్లో ఎవడైనా దింపిండా లేకపోతే ఏందో కూడా అది కూడా కనుక్కోవాలి. లేకపోతే మనకు తెలిసిన సర్కిల్ ని సీసీ కెమెరా మళ్ళీ ఇంకా లోపల మనం ఏం చేద్దామంటే ట్రావెల్స్ ఉంటాయి కదా నార్మల్, ఎందుకంటే వాడు మా అంటే ఎక్కువ తిరుపతి వైజాగ్ ఎక్కువ అవుతుంటాడు. ట్రావెల్స్ వాళ్ళు అడిగినా కూడా మనకి వైజాగ్ అంటే ఇంకెక్కువ దూరం ఉంది. ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మదో తెలుస్తలేదు. పిల్ల బాధపడుతుంది, ఆ పిల్ల బాధపడుతుంది. ఒక్క విషయం కాదు, చాలా విషయాల్లో కూడా ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దో తెలియట్లేదు మాకు. సో చూద్దాం మామ, జర నా కోసం, మా అమ్మ సోనియా కోసం, జున్ను కోసం ఇవన్నీ జర మొత్తం ఈ వీడియో మీరు ఈ వీడియో చూసినా సరే పబ్లిక్ మీకు ఇంట్రెస్ట్ అవుతుందో ఎత్తుకుతారని చెప్పేసి అంతకుమించి ఇంకేం లేదు. అందరు ఇట్లా ఊకే పైసలు వస్తున్నాయని ఈడ కనిపించింది ఆడ కనిపించింది టైం పాస్ చేయకండి. నిజం ఒకవేళ కనిపిస్తే వీడియో తీసి అన్న ఇన్స్టాగ్రామ్ కి పెట్టండి, మేమే వస్తాం మీ దగ్గరికి అవసరం అయితే. అన్న ఈ అబ్బాయి దగ్గర ఉన్న విషయం ఒకసారి బాగా చూడండి. కలర్ ఫోటో రామన్న ఆ కలర్ ఈ అబ్బాయి దగ్గర కనిపిస్తే నంబర్ చెప్పండి. తమ్ముడు ఈ అబ్బాయిని చూసినావారా? ఈ అబ్బాయిని ఇప్పుడు విషయం చూడలేదు. ఇక్కడ మనవాడే అన్న కదా, శంషాబాద్ అనే. చూసిరమ్మా? చూసినావమ్మా? ఇటనా ఇక్కడ వచ్చిందా? ఇక్కడే తిరుగుతాడమ్మా వాడు ఎక్కువ. 4 days అవుతుంది కనిపించక. చూలేవమ్మా? అమ్మా ఇంకో నాడు చూలేదన్నా? మీరేమన్నా చూస్తారా? కలర్ ఫోటో నెంబర్ అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఒకటి మీకు డౌట్ ఎక్కడాను? శంషాబాద్ అన్న. శంషాబాద్ అండి. ఇక్కడే తిరుగుతాను రోడ్ తప్పకుండా చెప్తానా? నెంబర్ కూడా ఉంది, చూడదు నెంబర్ కూడా ఉంది, నెంబర్ కూడా ఉంది. అలా మమ్మీ ఏమో ఇప్పుడు జిన్న మీద సీరియస్ అయిపోయింది. హలో మమ్మీ, ఎందుకు? కొడుకు పోతే నా కొడుకు పోయింది, అది వీడేమైనా చిన్న పిల్లోడా అన్న అర్థం చేసుకో. జిన్న ఒక ప్రతిసారి బాధపడుతుంది, ఆయన కూడా అట్లే చేస్తాడు. అందరు ఇంట్లో వాళ్ళు కూడా అట్లే అయిపోయినారు. 4 corners లో పెట్టరా, అట్లా కాదు పెట్టి ఇక్కడ. డ్రైవర్ అంకుల్ అన్నకు ఎక్కువ తెలుసు. మనిషి ఎక్కడ చూసారా? 4 days మిస్ అయిందన్న. బస్సులో రోజు తిరుగుతుంటారు, కనిపించిందా అని? యూట్యూబ్ మీద వాళ్ళు చూడలే అమ్మా? అంకుల్ చూసా అంకుల్ అబ్బాయి కదన్నా? అబ్బాయిని చూసారు కదా? మిస్ అయ్యండి అంటే కావాలని తప్పిపోయింది, మిస్ ఏం అవ్వలేడు, కావాలనే పోయిండు అమ్మా. అదే కావాలనే పోయిండు. కనిపిస్తే ఫోన్ చేస్తాం, నెంబర్ ఉంది. థ్యాంక్స్ అండి. ఇక్కడ చూడలేదు. యూట్యూబరే అన్న. చూసినాడు ఎక్కడన్నా బ్రో? కన్నా చూసినా బ్రో? చూడలేదా?
వేరే బస్సు ప్రేమ ఎవరు ఏమైనా ఉన్నట్టుంది మరి. ప్రేమ ఎవరు లవ్ అనేది చిన్న ప్రాబ్లం వెళ్తుంది. అలా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకో అట్లా వెళ్ళిపోతారు. అన్న మణికొండ బస్సులకు ఎక్కువ అతికిద్దామన్నా, ఎక్కువ మణికొండ పోతాడు. మణికొండలో ఉంది, గచ్చిబౌలిలో రాదు. ఎక్కువ ఆడున్నారు మొత్తం చాలా మంది డబ్బుల కోసం ఫేక్ మంది. ఓనా స్టూడెంట్స్ అడుగుదామా, లేకపోతే స్టూడెంట్స్ ఎక్కువ తిరుగుతుంటారు మా స్టూడెంట్స్ అడుగుదామా బెటర్ కదా, ఎందుకంటే వాళ్ళు కాలేజీకి వస్తూ ఉంటారు కదా. మనం ఎందుకంటే స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు కదా. బాగానే ఉండు కదా, ఎక్కడ పోయింది కావాలనే పోయిండు అలా గర్ల్ఫ్రెండ్తో కొట్లాడి. అసలు మంచిగా ఇలా వాట్సాప్ అడుగుతాను అలా స్టూడెంట్స్ వచ్చింది. కనిపిస్తలేదు 3 days నుంచా? అవునా, ఇది బస్ స్టాండ్ ఎప్పుడు మార్నింగ్ టైంలోనే? 3-4 days మార్నింగ్ టైంలోనే. యూట్యూబర్ వీడియో చేసుకుంటారు గంటతో నల్లయింది. పొద్దున ఏముంటుంది మధ్యాహ్నం ఒక 3 days అవుతుంది చూడలేదు. బస్ స్టాప్ తప్ప ఇంకెక్కడ కూడా బస్ స్టాప్ నుంచి వెళ్ళాలి, వెళ్తాడు ఇదే కదా ఉండదు, ఇంకేది లేదు, ఆప్షన్ లేదు. లేదు అంటే ఓడో ఒకరు మనోడు హెల్ప్ చేస్తుండాలి అంతే, అంత మంచిగా చేసేది ఏం లేదు. ఏ మనోళ్ళు అందరే ఏదో ఒకటి చేయి ఉంటారు మా మనోళ్ళు, అది లేని అవ్వదు నాకు తెలిసి. మొత్తం తిరిగి అడిగినా ఎవరు చూడలేదు అంటున్నారు. పోస్టర్స్ అంటే ఇవ్వాలి, ఇంకా ఎక్కువ పోస్టర్స్ కావాలి. అడిగిరా అందరికి చుట్టూ అందుకే కదా ఒకే గుంపు కాడికి ఏమొస్తుంది. షాప్లలో అడుగుదామా, షాప్లలో అడిగినాం. ఇప్పుడు కుక్కలు బిస్కెట్లు పెట్టుకుంటే అడిగాం అంతే అంటవా బస్ పట్టుకోండి టేప్. ఒకవేళ నువ్వు కానీ వీడియో చూస్తే మాత్రం చూస్తా నాకు తెలుసులే, చూస్తున్నావు నువ్వు దొరుకు రాసుకోండి. ఆగు తెంపు, మనం చాలా మందిని అడగాలి, టైం లేదు. ఆయన 3 days అయింది తెంపకుండా లాగేస్తున్నాము. ఆటో దాదా చిల్లేడి శంషాబాద్ రూపల్లి సొంత ప్రాపర్టీ సొంత ఇక్కడ ఉంటాడు, ఎడుకుంటాడు ఏమైనా వచ్చిందా అని. చూసినా పిల్లవాడు అరే మస్తున్నాడు కదా పిల్లాడు, సూపర్ మస్తు పిల్లని తీసుకొని ఇట్లా పోయాడేమో. ఆల్రెడీ లైన్ లో పిల్లలు లేక నువ్వు
పిల్లల్ని తీసుకొని తీసుకొని పోలే అనుకోని అమ్మాయి లవ్ చేసిన అమ్మాయికి ఇంకొందరు పెళ్లి ఫిక్స్ అయింది. అందుకే మనోడు బాధతో వెళ్ళిపోయా. ఇంకో పిల్లని తీసుకొని పోవచ్చు. ఇంకేది పెళ్లి తీసుకోతారు ఆ పిల్ల వేరే ఫిక్స్ అయింది కదా, ఇంకో పిల్లని తీసుకొని పోయినట్టు. అట్లా కాదంటే ఏం ఇప్పుడైతే కనిపించలే ఎక్కడ కానీ బస్ వస్తే రాలే వర్షం సార్ ఇక్కడ కనిపించలే ఎప్పుడు. చూసినా అన్న చూసినా నువ్వు వస్తే చెప్పండి ఉంటే చెప్తాము. అయినా పిల్లాడు బాగున్నాడు మస్తు, ఇక పిల్లనే తీసుకొని పోవచ్చు. మీరు మజాక్ చేస్తున్నారు, చాలా సీరియస్. మజా కాదు, పిల్లాడు ఇటువంటి పిల్లగాళ్ళు చాలా మంది పోయారు ఇట్లా. మస్తు మంది పోతారు. పిల్ల లోపల వచ్చి కూర్చున్నది, ఆ ఫోన్ లైన్లలో వచ్చారు ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి ఆ పిల్లని పట్టుకొని పోయారు, దాన్ని ప్లే చేసుకుంటూ వచ్చారు. వచ్చి ఆ పిల్లని గుంజుకొని కూడా పోయారు. అవునా, మస్తు అయింది నాకు. ఇక్కడ మస్తు మంది వస్తారు, ఆ ఫోన్ లో చెప్పుల కానీ వస్తారు, ఒకటి రావుకుంటారు. కాలేజ్ రూట్ ఇది అంతా కాలేజ్ ఉంది. ఇట్లా వెళ్ళి ఇట్లా బాగానే వస్తారు ఇక్కడ. చేస్తా చేస్తా. ఎట్లా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, బస్ స్టాండ్లు ఎదుగుతుంది, షాపులు ఎదుగుతుంది, అన్ని చోట్ల ఏమ్రా చిల్ ఏం చేద్దాం ఏం అర్థమవుతలే అన్న. అదే ఎట్లారా 11కి వచ్చి 1 వరకు ఎదుగుతున్నాం. ఆయన ఏమో వీడియోలు చూస్తున్నారు కానీ రావడంలే. ఆడ ఇంటికాడికి వెళ్దాం. సోను వాళ్ళ మమ్మీ జిన్నుతోనే ఏం మాట్లాడుతాం మనకు తెలియదు. మనం కూడా ఈయన తిరుగుతున్నాము. ఆ పిల్ల మీద సీరియస్ అయితే ఆ పనికి ఎవరు ఉండదు. ఫస్ట్ ఆడికి అది చూసుకొని మళ్ళీ పిఎస్కి పోదాం. అన్అఫీషియల్గా ఏం లేదామంటే వీడియో గీడ్ వద్దు, డైరెక్ట్ పిఎస్కి పోదాం. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా మనకు తోచిన సాయం చేస్తారు. అదే కాకుండా మీరు మెయిన్ గా డబ్బుల కోసము ఇలాంటి ఆడ కనిపించారు ఏం కనిపించారు ఎక్కువైపోయింది పంచాయతీ. మరి కనిపిస్తేనే చెప్పండి. చెప్పిందే బెటర్ నాకు తెలిసి. ఇంటికి వెళ్ళి ఆన్ కెమెరా లేకుండా ఇప్పుడు మాట్లాడితే బెటర్. వాళ్ళ మమ్మీతోనే ఏం మాట్లాడుతావు అది చెప్పు. నాకు పంచాయతీ ఉందన్న మొన్ననే వాళ్ళ అబ్బాయి తప్పిపోయినా ఇంట్లో పక్క రియాక్ట్ అవుతారు. దాన్ని మనం ఎట్లా తీసుకొని ఎట్లా హ్యాండిల్ చేద్దాం నువ్వే యాడ్ చెప్పాలి. రేపు జున్ను తప్పు కూడా అంటే జున్ను తప్పు ఏం లేదురా. ఆ పిల్ల కూడా తెలియదు కదా ఇట్లా పెళ్లి సంబంధం. అన్ని కోపంలో పిల్ల కొట్టిందంట, కొట్టిందంట. కొడితేసరికి ఇంక వెళ్ళిపోయిందంట. కోపంలో అంతే అన్నాడు. మరి ఎందుకు పోయిండో చూపిద్దాం. ఈ వీడియో చూస్తే కనిపిస్తే నిజంగా మెసేజ్ చేయండి. కానీ నిజం కనిపిస్తేనే చేయండి, డబ్బులు కోసం చేయకండి. కెమెరా ఏం లేకుండా పోయి అడిగి, ఎందుకంటే మనుషులు కూడా అంటే 2 days అయింది మామ. ప్లేసెస్ అయితే గుర్తుంటాయి, వచ్చిండ్రో ఎక్కడ బుక్ చేసుకుంటారో. ఇచ్చివాడద్దు అటు ట్రావెల్స్ షాప్ ఉంటుంది కదా, ఆడికి పోతే లిస్ట్ ఉంటుంది ఎవరు బుక్ చేసుకుని వెళ్ళిపోయినది ఏదైనా కూడా టికెట్ ప్రైస్ అంతా ఉంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గరికి పోతే క్లారిటీగా వస్తుంది. ఎక్కడికి వెళ్ళడం తెలియదు కదా ఫస్ట్ మంత్. అదేనా ట్రావెల్స్ తెలిసిపోతుంది ఎక్కడ బుక్ చేసుకుంటూ ఏం చేసి చూసుకున్నా. మనం అందం పోయినాం అనుకో, మనలో ఎవడైనా వాళ్ళతో తోడు పోయినాడు కూడా దొరుకుతాడు. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా పోయి చూద్దాం. ఇంకా కెమెరా కెమెరా ఏమవుతుంది. కాలేజెస్ లో కొద్ది మళ్ళీ స్టూడెంట్స్ ఇప్పుడే భయపడుతున్నారు. చాలా మంది గుర్తుపడకుండా